రాజధాని నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటేనే కోట్ల రూపాయల లావాదేవీలు. కానీ ఆ మెరిసే వెంచర్లు, పైకి కనిపించే ఆడంబరాల వెనుక మైండ్ గేమ్లు నడుస్తాయి. ఏ క్షణంలో ఎవరికి ఎలా స్కెచ్ వేసి ముంచేస్తారో తెలియనంతటి సస్పెన్స్. భాగ్యనగరంలో ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక సంచలనాత్మక పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ వెలుగులోకి వచ్చింది. వేలు లక్షలు కాదు, ఏకంగా 17 కోట్ల 10 లక్షల రూపాయల మోసం. అది పక్కా ప్లాన్ తో బ్యాంక్ ఉన్నతాధికారుల అండతో సాగిన ఒక భారీ ఆపరేషన్. డిఎన్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎండి దిరిశాల నరేష్ చౌదరి వేసిన మాస్టర్ ప్లాన్ కు ఏకంగా ఒక ప్రముఖ జాతీయ బ్యాంకే అడ్డాగా మారింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వేముల సత్యమూర్తి మలక్పేట్ ప్రాంతంలో ఉన్న 1032 గజాల విలువైన శ్రీహర్ష కాంప్లెక్స్ ఆస్తిని విక్రయించాలని భావించారు. సరిగ్గా అదే సమయంలో డిఎన్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దిరిశాల నరేష్ చౌదరి సీన్ లోకి ప్రవేశించాడు. ఆస్తిని 17.10 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మాటలు వింటే వేల కోట్ల సామ్రాజ్యాన్ని శాసిస్తున్నట్లు ఉండే అతని గంభీరం చూసి బాధితుడు నమ్మాడు. ఒప్పందం కుదిరింది. ఇక అసలు కథ అప్పుడే మొదలైంది. నవంబర్ 26 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ శరవేగంగా జరిగింది. నాటి ఒప్పందంలో భాగంగా నరేష్ చౌదరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి నుంచి తమ కంపెనీకి ఏకంగా 25 కోట్ల రుణం మంజూరైనట్లు చూపే పక్కా ఆమోద పత్రాన్ని సత్యమూర్తి ముందుంచాడు. బ్యాంక్ అనుమతి పత్రం ఉందే అని నమ్మిన బాధితుడు రిజిస్టర్ సేల్ డీడ్ పూర్తి చేశాడు. అదే రిజిస్ట్రేషన్ సమయంలో నరేష్ చౌదరి 15 కోట్లకు సంబంధించిన 3 చెక్కులను సత్యమూర్తి చేతికిచ్చాడు. కానీ ఆ చెక్కులను బ్యాంక్ లో డిపాజిట్ చేసిన బాధితుడికి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ చెక్కులన్నీ చెల్లక బౌన్స్ అయ్యాయి. ఇక్కడే వెలుగులోకి వచ్చింది అసలు కుట్ర. ఆస్తిపై కనీస క్షేత్రస్థాయి పరిశీలన గాని, ఎలాంటి వాలిడేషన్ కానీ లేకుండానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎన్సీసీ అబిట్స్ బ్రాంచ్ హెడ్ రమేష్ బాబు, సర్కిల్ హెడ్ అరవింద్ కోల్రా, బ్యాంక్ స్ట్రీట్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సందీప్ లు ఏకంగా 25 కోట్ల రుణాన్ని డిఎన్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ కు విడుదల చేశారు. ఆస్తి యజమానికి రూపాయి కూడా చెల్లించకుండానే బ్యాంకు నుంచి వచ్చిన 25 కోట్ల రుణం మొత్తాన్ని నరేష్ చౌదరి ఇతర వ్యక్తిగత అవసరాలకు మళ్లించుకున్నాడు. అంటే ఇటు వ్యాపారవేత్తను, అటు బ్యాంకును రెండింటినీ దారుణంగా వంచాడు. తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన వేముల సత్యమూర్తి సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 178/2026 తో నరేష్ చౌదరితో పాటు అతనికి సహకరించిన పిఎన్బి బ్యాంక్ అధికారులు రమేష్ బాబు, అరవింద్ కోల్రా, సందీప్ లపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే ఈ మోసం వెనుక అంతర్జాతీయ స్థాయి మనీ లాండరింగ్ మరియు పెద్ద వ్యవస్థాగత కుట్ర దాగి ఉందన్న అనుమానంతో బాధితుడు ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే విచారణలో పోలీసులు గుర్తించిన మరో చేదు నిజమేంటంటే డిఎన్సి ఇన్ఫ్రా ఎండి దిరిశాల నరేష్ చౌదరి పేరు మీద కేవలం ఈ ఒక్క కేసే కాదు, హైదరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్స్ లో, దేశవ్యాప్తంగా విభిన్న రాష్ట్రాల్లో ఏకంగా 20కి పైగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు నమోదై ఉన్నాయనే సంచలన నిజం బయటపడింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను వాడుకుంటూ అమాయక వ్యాపారవేత్తలకు కోట్ల రూపాయలు ఎరవేసి ముంచేస్తున్న ఈ రియల్ కిలాడి ఆటలకు సిసిఎస్ పోలీసులు ఎలా అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాల్సిందే.